హాయ్ ఫ్రెండ్స్, నవరాత్రి స్పెషల్ ప్రసాదం రవ్వ కేసరి ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టి ఒక గరిటెమైన నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా కాగిన తర్వాత జీడిపప్పులు ద్రాక్షలు దూరగా వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పుమైన రవ్వ వేసుకొని అది కూడా దూరగా వేయించుకోవాలి. ఒక కప్పు రవ్వకు వచ్చేసి 2 కప్పులు వాటర్, 2 కప్పులు పాలు పక్కన స్టవ్ పైన కాచుకోవాలి. రవ్వ బాగా వేగిన తర్వాత కాచుకున్న పాలు వాటర్ 2 దీంట్లోనే వేసి ఒక 2 to 3 మినిట్స్ కలిపేసే చాలు గట్టిపడుతుంది. తర్వాత ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర వేసుకొని మనము దాదాపు 3 మినిట్స్ కలుపుకోవాలి. తర్వాత నేను ఫుడ్ కలర్ కలుపుతున్నాను, డైరెక్ట్ వేయకూడదు కాబట్టి కొద్దిగా పాలల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసి వేస్తున్నానండి. కలర్ బాగా కనిపిస్తుంది. అది నెమ్మదిగా స్టవ్ అయితే సిమ్లో పెట్టి కలిపేయండి. మధ్య మధ్యలో కలుపుతూ కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉంటే ఎంత నెయ్యి ఎక్కువ యాడ్ చేస్తే కేసరి అంత టేస్ట్ వస్తుందండి. చూడండి, బాణాలకైతే అస్సలు అతుక్కోలేదు. నెయ్యి ప్రసాదం కాబట్టి కొద్దిగా ఎక్కువనే యాడ్ చేయండి. ఎప్పుడు తినం కదా, ఒక చిన్న కప్పుతో తింటాం కాబట్టి పర్వాలేదు, హెల్త్కి మంచిదే. ఇట్లా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే ప్రసాదం రెడీ.